హాయ్! మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. ఈ రోజు నేను మీకు రొయ్యల బిర్యానీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తారా? రండి చూద్దురు. అంగోండి ఫస్ట్ అయితే డాల్డా ఆయిల్ మొత్తం అన్నీ ఎక్కించేసాక, నేను ఫస్ట్ గుంట ఏస్తాను మీకు తెలుసు. పుదీనా ఏస్తాను. పుదీనా ఏస్తే ఫ్లేవర్ వస్తది కాబట్టి నేను పుదీనా ఏస్తాను. తర్వాత ఉల్లిపాయ సీరికలేస్తున్నాను. ఉల్లిపాయ సీరికలు కలర్ వచ్చేయాలి. అగోండి ఇవైతే గనక రొయ్యలు ముందుగా మగ్గబెట్టేసుకున్నాను. అగోండి రైసు నానబెట్టేసుకున్నాను. అగోండి డాల్డా కూడా ఏస్తున్నాను. అవన్నీ ఏసాక ఉల్లిపాయ సీరికలు మగ్గిపోతున్నాయి కదా! ఉల్లిపాయ సీరికలు కొంచెం గోల్డ్ కలర్ వస్తే టేస్ట్ బావుంటది బిర్యానీకి. ఇవైతే గనక బిర్యానీ సామాలు. మొత్తం మీకు తెలుసు కదా! బిర్యానీ సామాన్లు ఏమేస్తామో అవన్నీ కలిపేసాను. ఉల్లిపాయ ఏగిపోయిన తర్వాత బిర్యానీ సామాన్లేస్తున్నాను. అవి కొంచెం వేగాక అల్లం వెల్లిపాయ పేస్టు ఏస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏత్తే సరిగ్గా ఏగవని చెప్పేసి అవేసి ఒక్క ఏగాక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏస్తున్నాను. అగో నేను ఎప్పుడు విడివిడిగానే ఆడుకుంటాను అల్లం వెల్లిపాయ పేస్టు. అగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏసాక తర్వాత పెరుగేస్తున్నాను. తర్వాత నేను టమాటాలేస్తాను. చాలా మంది టమాటా ఎందుకేస్తున్నావు అంటున్నారు. నాకు టమాటా ఏస్తేనే నాకు బిర్యానీకి చాలా పేరొచ్చింది. నేను టమాటా కంపల్సరీ వాడతాను. పచ్చిమిర్చి. ఇప్పుడే ఎందుకేస్తున్నానంటే ముందుగా ఏస్తే మగ్గిపోతాయి. అందుకని నేను మధ్యలోనే ఏస్తాను. ఇగో ధనియాల పొడి. తర్వాత ఇంగోండి మటన్ మసాలా, చికెన్ మసాలా. నేనైతే కంపల్సరీ వాడతాను ఫ్రెండ్స్. కారం. కొంతమంది వంకలు పెడుతున్నారు కానీ నేను కంపల్సరీ చికెన్ మసాలా, మటన్ మసాలా వాడతాను. వాటరు. నేను నెక్స్ట్ రొయ్యల వాటర్ కూడా దాసుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఏస్తే చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. రొయ్యల వాటర్ పారబోయకండి. రొయ్యల వాటర్ కూడా వాడొచ్చు. నేనైతే 50 కేజీలు రైస్ అయితే గనక నేను బకెట్‌కి బకెట్‌న్నర వాటర్ ఏస్తున్నాను. పసుపు కలర్ వస్తదని పసుపు వాడాను. కల్లుప్పేసాను. మీరు సాల్ట్ కూడా వాడొచ్చు. ఎసరు మరిగిపోయాక సాల్టు చూసుకున్నాక రైస్ దింపేస్తున్నాను. అగోండి బకెట్‌లో తోడించి ఏత్తన్నాననమాట. ఎస్ఎంఎస్ బాటిల్ మీకు ఆల్రెడీ చూపిచ్చాను నేను. యాలకుల పొడి. అంతే రైస్ ఏసేసాక రైస్ అలా దగ్గరికొచ్చే వరకు కలుపుతున్నాను ఫ్రెండ్స్. దగ్గరికొచ్చాక మనం ముందుగా మగ్గబెట్టుకున్నాం కదా రొయ్యలు. ఆ రొయ్యలేసేసుకోవాలి. రైస్ దగ్గరికొచ్చాక. కొంచెం వాటర్ ఉందనిపించుకుని రొయ్యలేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్‌కి అంతటికి కలుత్తది. అగోండి రొయ్యలు కూడా దింపేస్తున్నాను. ముందుగా మగ్గబెట్టుకొని ఉంచుకుంటేనే బావుంటది రొయ్యలు. అగోండి అవన్నీ రొయ్యలన్నీ ఏసేసాక శుభ్రంగా దీన్ని కలిపి ఆ రైస్‌లో కలిసిపోయిన తర్వాత అగోండి అగ్గి ఏసేస్తున్నాను. అగ్గేసి దమ్ము పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ నిజంగా ఉంటది ఫ్రెండ్స్. నిజంగా రొయ్యల బిర్యానీ అగోండి మీ దేవి మీకోసం తీసుకొచ్చింది రొయ్యల బిర్యానీ. దాని విధానం కూడా మీకు ఎలాగో చెప్పాను. చూసారా ఎంత బాగా కనబడుతుందో. నిజంగా మా ఫాస్టర్ గారు పెట్టుకున్నారు క్రిస్మస్‌కి. నిజంగా నన్ను చాలా అంటే చాలా మెచ్చుకున్నారు. చాలా చేసావమ్మా అని. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నాకే ఇస్తారు ఆ వంట. చూసారా ఎంత బాగా కనబడుతుందో. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.